Hey everyone, welcome back to HTML course in Telugu part 4. సో ఈరోజు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి, బ్రేక్ ట్యాగ్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్ని డిఫైన్ చేస్తుంది. అది మనం ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో పీతో ఇండికేట్ చేస్తాం. అలానే బ్రేక్ ట్యాగ్ అనేది లైన్ బ్రేక్ అనమాట. అది మనం బీఆర్తో ఇండికేట్ చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పారాగ్రాఫ్ అనేది 2 పారాగ్రాఫ్ మధ్యలో స్పేస్తో ఇండికేట్ చేస్తుంది. బ్రేక్ అనేది స్పేస్ లేకుండా ఇస్తుంది, లైక్ నెక్స్ట్ పాయింట్. సో నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా పారాగ్రాఫ్కి లైన్ బ్రేక్కి డిఫరెన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఓపెనింగ్ ట్యాగ్ H1, క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసి నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాద్దాం అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ హెడ్డింగ్ నేను తీసుకుని వెళ్ళి కాపీ చేస్తాను ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే రన్ చేస్తారో మీకు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ఏ ఇన్ 100 వర్డ్స్ అని వచ్చేసింది. సో ఇప్పుడు పారాగ్రాఫ్ చేద్దాం. పారాగ్రాఫ్ కంటే ఏం కావాలి, ఓపెనింగ్ ట్యాగ్ పి పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో నేను జస్ట్ ఒక లైన్ తీసుకుంటున్నాను, తీసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మీకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది కదా. నేను జస్ట్ మీకు పారాగ్రాఫ్ కనిపించడానికి ఇది కిందకి అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఇది నీట్గా ఉంది కదా. ఈ ఓపెనింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం పారాగ్రాఫ్ పేస్ట్ చేసాం. అది మీకు ఇక్కడ కనిపిస్తుంది రిజల్ట్లో. సో ఇప్పుడు నాకు 2 పారాస్ లాగా కావాలి అంటే నేను ఇంకో పారాగ్రాఫ్ ఎలిమెంట్ మీకు ఎక్కడి నుంచి కావాలో ఆ పర్టికులర్ ట్యాగ్ మీరు యాడ్ చేయాలి. సపోజ్ నాకు ఇక్కడ నుండి కొత్త పారా కావాలి అంటే ఇక్కడ ఇంకో పీ పెట్టేసి ఇది మనం క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది అంటే ఇది ఒక పారా, ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయింది అంటే ఇది ఒక పారా. సో మనకి ఇప్పుడు 2 పారాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు రిజల్ట్ చూస్తున్నారు కదా, మనకి 2 పారాస్ వచ్చాయి విత్ స్పేస్తో వచ్చాయి. సో మనం ఇప్పుడు బీఆర్ చేద్దాం అనుకుంటున్నాం, లైక్ లైన్ బ్రేక్ చేయాలి అంటే లైన్ బ్రేక్కి పారాగ్రాఫ్కి డిఫరెన్స్ ఏమని చెప్పాను, పారాగ్రాఫ్కి స్పేస్తో సెకండ్ పారా వస్తుంది, లైన్ బ్రేక్ అంటే జస్ట్ నెక్స్ట్ లైన్కి ఫార్వర్డ్ అవుతుంది. సో నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ లైన్ బ్రేక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఒక బ్రేక్ ఇద్దామంటే క్లోజింగ్ ట్యాగ్ యాడ్ చేసేసాం. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే చూసారు కదా, మీకు ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేదు, జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళింది అంతే. సో మనకి పారాగ్రాఫ్కి బ్రేక్కి డిఫరెన్స్ ఏంటి అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ స్పేస్తో నెక్స్ట్ పారా చేస్తుంది, లైన్ బ్రేక్ అనేది జస్ట్ నెక్స్ట్ పాయింట్ లైక్ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.